హాయ్ అండి, బాగున్నారు ఫ్రెండ్స్? నేను ఎలా అయితే బేరానికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. నేను మా అమ్మ రెండు బుజ్జా బేరానికి చెప్పింది. సరే చెప్పండి, నేను పరిగెత్తడం వాడు బేరానికి వెయ్యాలా. మా తమ్ముడు నేను అయితే మా తమ్ముడు అయితే రావట్లేదు. మా అత్త మేము వేరే ఊరు వెళ్తాం అన్నమాట. ముందైతే మా అబ్బాయిని కదులుతుంది, నేను మా అక్క వెళ్తున్నాం. అందుకే దెబ్బని అనౌన్స్ తింటున్నాం అన్నమాట. టైం లేదు, బస్ వెళ్ళిపోద్ది. మళ్ళీ నైట్ అయిపోద్ది, వచ్చేసరికి ఏ టైం అవుతుందో. ఇంకా వీడియో కట్టేమైనా పని ఉంటే మా అక్క పళ్ళని చేసుకుని ఇంట్లో పళ్ళని చేసుకుని మా అక్క పెట్టి ఫ్రెండ్స్ తింటే వీడియో. అదే మా అక్కకి రాదు, మా చెల్లి ఉంది కదా, మా చెల్లి చేసిద్ది. మా అక్క పక్కన కూర్చొని అనమాట. షార్ట్ వీడియో పెడదాం అనుకుంటే ఫ్రెండ్స్, షార్ట్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్. అసలు షార్ట్ వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏం పెట్టేసరి వ్యూస్ రావట్లేదు. అందుకని షార్ట్ వీడియో ఆఫ్ చేశాను. కానీ సబ్స్క్రైబర్లు వచ్చేది షార్ట్ వీడియోస్ అని చెప్పని అంటున్నారు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకేం తెలిస్తే కొద్దిగా సపోర్ట్ చేయండి, అలాగే కొద్దిగా సలహా ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మీ మామ్ చేయని విలేజ్. బాయ్, నాకు లేట్ అయిపోతుంది. మా ఊళ్ళు అయితే బేరకాయ అయితే వెళ్ళిపోతున్నారు. ఇక వెళ్ళిన తర్వాత ఇంక నా పనులు అయితే సూర్య అయిపోతాయి. నేను ఒకదానంటే ఒకటి పనులు అయితే చేసుకోవాలండి. ఇవాళ మానస అయితే వెళ్తుంది బేరానికి. మొన్న వెళ్దాం అనుకుంది, కుదరలేదు. మా చిన్న చెల్లి వెళ్ళింది, ఇప్పుడు ఈ చెల్లి వెళ్తుందన్నమాట బేరానికి. మా తమ్ముడు ఈ ఊరు వెళ్తాడండి. ఈ ఊరు వెళ్తాడు కాబట్టి కొద్దిగా లేట్గానే వెళ్తాడు. వీళ్ళు వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి బస్సు అందుకోవాలి కాబట్టి తొందరగా వెళ్ళిపోతారు అన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మానస A1 విలేజ్కి. ఇదిగోండి, నేనైతే షాప్ కాడికి అయితే వెళ్ళిపోయాను అనమాట, కూరగాయల కొట్టు కాడికి. ఉప్మా రవ్వ, మా పాప కోసం చాక్లెట్, అదే బిస్కెట్, చాక్లెట్ బిస్కెట్ ఉంటుంది. అది ఇంటికే గుండ్రంగా తిరుగుతున్నాడు పట్టుకొని. కరేపాకు, గో దీన్ని చూపి. పచ్చిమిరకాయలు, దొండకాయలు, టమాటాలు. ఏం కాబడుతున్నాయి కింద కొద్దిగా. ఇగో దొండకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఈ మూడే తీసుకొచ్చా. ఇదిగోండి, ఇప్పుడు కూరగాయలు అయితే ఇందులో పోసేస్తాను. నేను డబ్బులు కూడా కవర్లు వేసుకొని వచ్చానండి. 13 రూపాయలు మిగిలినాయి 100 రూపాయలకి. ఇదిగోండి, టమాటాలు, బెండకాయలు, పచ్చిమిర్చి. ఇదేమో ఉప్మా రవ్వ అన్నమాట. దొండకాయలు, ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ. ఇది బొంబాయి రవ్వ అంటాం మేము. ఇంకో దొండకాయలు అండి, టమాటాలు 1 కేజీ, దొండకాయలు 1 కేజీ, పచ్చిమిరకాయలు 1/4 కేజీ. ఇవేమో కుళ్ళిపోయినాయండి, చూడండి అటు అయినాయో. ఇదిగోండి, సుతలు మొత్తం అంతే ఉన్నాయమ్మ కాయలని. మాకు ఆగమైనవి వచ్చినాయి, బత్తా మొత్తం అన్నాడు ఆయన కూడా. ఎంత అర్థం అన్నట్టే ఉన్నాయండి. గిన్నెలు అయితే రుద్దేసుకోవాలన్నమాట. గిన్నెని బయట వేసుకోను అనమాట. గిన్నెలు అయితే రుద్దేసుకోవాలి. రుద్దేసుకున్న తర్వాత గిన్నెలు అయితే చూపించేస్తానండి. మా అక్క అయితే ఇప్పుడైతే మాత్రానికి గిన్నె అయితే తోమేసుకుంటుందండి. మానస మిగిలిన వాళ్ళైతే పనికి బేరానికి అయితే వెళ్ళారన్నమాట. మా పెద్దక్క, మా అమ్మ, మేమైతే ఇంటికాడ ఉన్నాము. అక్క నెక్స్ట్ టైం పని అక్క? నెక్స్ట్ అంటే ఏంటంటే మా అమ్మ అయితే రాత్రి 9:30కేమో వండింది అక్క. నేను మాట్లాడుతున్నా అన్నకి ఇద్దని 9:30కి అయితే అన్నం వండింది. మనకి బేరానికి కావాలని చెప్పి పొద్దునే టీవీ చేసేప్పుడు అన్నమే తింటామని చెప్పి సద్దనమే కట్టుకెళ్ళారండి పొద్దునేం తినకోకుండా. నేను వండుతాలే అంటే లేదులే, ఇప్పుడు
నేను లేచి చేసేసరికి ఇంకో బస్సు దాటిపోయిందంట. ఆ బస్సుకి అందుకోవాలని చెప్పి సద్దనం అయితే కట్టుకొని వెళ్ళిపోయారు అనమాట. ఇక అన్నం అయితే మాకు కూడా అన్నం ఉంది. అన్నం తిన్న తర్వాత మళ్ళీ అన్నం అయితే వండుకోండి వేయండి వచ్చేసాను అనమాట. ఇక అయిపోయింది, గిన్నెలు రుద్దుకొని వచ్చేసానండి. చాలా ఆలోచన పట్టిందండి, మసి గిన్నెలు రుద్దాలి కదా. అందుకనే నేను చల్లదనం అయితే అందరు తినేశారు, కానీ పాపకి అమ్మ ఉప్మా వండమంది. ఉప్మా అయితే వండేసాను అనమాట. అదిగో చూడండి పొగలు వస్తుంది. పాప ఒకటాని కాదండి, కొద్దిగా ఎక్కువనే ఉండే అనమాట. నేను కూడా తింటాను. ఇదిగోండి ఉప్మా అయితే పల్లెల్లో అయితే పెట్టేసుకున్నాండి. ఇక నేను నా పాప అయితే తినేస్తాం. సూపర్గా ఉందండి ఉప్మా, చాలా బాగుంది. అమ్మకి ఐ లవ్ యూవా? అది నీకు కూడా ఐ లవ్ యూ. అన్ని చాలా బొమ్మలు ఉన్నాయి, ఇంకా బొమ్మ కొనుక్కోవాలా? లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. అమ్మ మీకు ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేసుకోండి. మీ అమ్మ అంట మీ చిన్ని పాపల కంటే ఇట్లా ఎప్పుడైనా చేసి పెడితే కామెంట్ అంటే చేయండి. మా పాప కోసం, మా పాప కోసం అమ్మ కూడా లైక్ చేయండి. నేను పాపనే, నా కోసం లైక్ చేయండి ప్లీజ్. నేనే కదా, మా అమ్మకి పాపకి లైక్ చేయండి. ఇదిగోండి బియ్యం అయితే 4 కేజీల మాట. మళ్ళీ ఇప్పుడు కొట్టుకోడికి అయితే వెళ్ళి బియ్యం అయితే తీసుకొచ్చేసాను అన్నం పొయ్యి మీద పెడదామని. మేము మళ్ళీ ఈ నెల బియ్యం తెచ్చుకుంటే కానీ మళ్ళీ మాకు కొద్దిగా ఖర్చులు తక్కువ అవుతాయండి. మళ్ళీ బియ్యం కొట్ల మీద కొనాలంటే ఇబ్బందిగా ఉంది. బియ్యం తెచ్చుకోవాలి, బియ్యం తెచ్చుకున్నాక అప్పుడు కొద్దిగా బియ్యంతో ఇబ్బంది ఉండదు అన్నమాట. మేము తినేది రేషన్ బియ్యమేనండి. చూడండి కొట్టు మీద కొన్న బియ్యం ఏం సరే అంత దుల్దులుగా ఉన్నాయో అసలు. ఇదిగోండి పొట్టు పొట్టుగాను మా పురుగు తాడు అంటామండి మేము, ఒక తాడు పొట్టు మట్టిగా చూడండి ఎట్లా ఉందను. బాగా ఈ రోజు తెచ్చిన బియ్యం అయితే బాగా ఇట్లా దుమ్ముగా ఉన్నాయండి. ఇదిగోండి బేసిన కొట్టు చూడండి ఎట్లా ఉందని. 4-5 సార్లు అయితే కడగాలి అనుకుంటాయండి బియ్యం అయితే. ఈసారి కొట్లో బియ్యం కూడా బాగాలేవు, బాగా దుమ్ముగాను ఇది పురుగుస్తారు పొట్టు అది ఉందండి బాగా. ఇదిగోండి మా అమ్మకి చెప్తే 4-5 సార్లు అయితే కడగమండి. చూడండి అటు వచ్చిందను, అది చూడండి దుమ్ము ఎట అవుతుందో. బియ్యం కడిగేసిన తర్వాత పొయ్యి మీద ఎసురు పెట్టేటప్పుడు అయితే చూపించేస్తానండి. ఇదిగోండి బియ్యం అయితే కడుక్కొచ్చేసుకున్నానంటగా. ఇదిగోండి ఇప్పుడైతే పొయ్యి అంటించుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. పొయ్యి ఇంకా అంటి లేదు. ఇదిగోండి కంచి పుల్లలు సన్న చితుకులు అయితే ఎరక్కొట్టయితే పొయ్యి అయితే అంటించేస్తుంది మా అక్క. ఇదిగోండి పొయ్యి అయితే అంటుకుందండి. పొయ్యి మంట చేసి అనమాట. ఇప్పుడైతే ఎసురు పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఎసురు పొయ్యి మీద పెట్టుకున్నాక కూరగాయలు అయితే కోసుకుందాం. ఇదిగోండి దొండకాయలు ఇవి తెచ్చాను కదా పొద్దున, అవి అయితే కూర వండేసుకుందాం అన్నమాట. దొండకాయలు కోసి కూర వండుకుందాం, దొండకాయల కూర. ఇదిగోండి ఇలా టైం బాగాలేదో లేచిన వేళ బాగాలేదో తెలియదు కానివ్వండి. ఇదిగో అన్నం అయితే మెత్తగా అయిపోయిందండి. ఈ రోజు తెచ్చే బియ్యం కాదేమో, బియ్యం చూస్తేనే పొట్టు మొత్తం పురుగు రుచి చెప్పాను కదా, మొత్తం అదే మాట. బాగా మట్టి తోడున్న బియ్యం అంటే మీరు రోజు తెచ్చుకునే బియ్యంలు కావయి. అన్నం కూడా పోయింగా మెత్తగా అయిపోయింది అన్నమాట. అంత పొదును ఉంచుదామన్నా మెత్తగా అయిపోయింది అన్నం. మరి కూరగాయల షాప్లోకి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను కదా, దొండకాయలు అయితే చూపించేస్తాను చూడండి. చాలా మట్టికి ముగ్గుపోయినాయండి, పాగేసి పైన ముగ్గుపోయినాయి అన్నమాట. దొండకాయలు బాగా పండిపోయినాయి. ఇంక ఏ కూర వండి అతనండి మళ్ళీ అట్టయండి ఏం చేయను, ఏ వండి అతను నాకు అసలు లేచిన వేళ బాగోలేదో, ఇవాళ టైం బాగోలేదో. కానీ ఇవాళ బియ్యం తత్తే బియ్యం అట్టగాయని, కూరగాయలు తత్తే కూరగాయలు అట్టయిని. చూడండి అట్టయిని. నేను ఇవాళ నాకైతే చాలా బాధగా ఉందండి. కూర అయితే పొయ్యి పెట్టేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అయితే వేసుకున్నాను. కూర మొత్తం అయిపోయిందో చూపిస్తానండి. ఎందుకంటే ఇది దొండకాయ కూరగా పెద్ద ప్రత్యేక ఏమీ లేదు కదా దీంట్లో, మొత్తం ప్రాసెస్ మొత్తం చూపించడానికి.
అందుకే కూర అయిపోయిన తర్వాత చూపించేస్తాను. అయితే కూర అయితే వండేసాను. ఒక చూడండి, ఇది ఫ్రై కింద అంటే ఏపుడు కింద చేసాను అనమాట. టమాటాలు అయితే వేసాను, మరి ఫ్రై కాదు మరి పులుసు కాదు అన్నమాట. అటుగా అయితే వండేమంది అమ్మ, వండేసాను. దీంట్లో పచ్చిపులుసు చేయమందండి, ఇంకా పచ్చిమిరకాయలు అయితే వేయించుకోవాలిగా. ఇంతవరకు ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ప్లీజ్ ఏమనుకోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి.